హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, మా వీడియోస్ చూస్తున్నందుకు. ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలి. సో ఈరోజు మీకు ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో చాలామంది కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు రెగ్యులర్గా ఒక కామన్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అనమాట. అంటే ఇది ఒక ఆబ్జెక్షన్ లాగా కూడా చెప్తూ ఉంటారు. చాలా దూరం ఉంది కదా ప్రాపర్టీసు, అంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలా? సో సిటీ అవుట్స్కట్లోనే ఎందుకు వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సిటీ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. సో అంత దూరం వెళ్ళాలంటే మేము డైలీ వెళ్ళిపోయి చూడలేం కదా ప్లాట్కి. దానికి సేఫ్టీ ఉంటుందో ఉండదో, సెక్యూరిటీ ఉంటుందో ఉండదో. సో రేపటి రోజు ఏమైనా కబ్జాలు అయితే, ఏమైనా డబల్ రిజిస్ట్రేషన్లు అయితే, ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకుంటే, ఎవరైనా వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మాకు. సో మేము ఇన్వెస్ట్మెంట్ చేసింది లాస్ అవుతుంది కదా అని చెప్పి చాలామంది భయపడతా ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎక్కడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లీగాలిటీ అనేది క్లియర్గా ఉంటే, ఈ రోజులలో మనకి ఎక్కడైనా డిటీసీపీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు అండ్ రెరా సర్టిఫికేట్ ఉంటే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దీన్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి కానీ, దీంట్లో ఎలాంటి చేంజెస్ కానీ చేయడానికి వేరే వాళ్ళకి అధికారం అనేది ఉండదు. ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. సెకండ్ ఏంటంటే, అప్రూవ్డ్ లేఅవుట్లలో ఉంటే సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. సో దీంట్లో గ్యారంటీగా మోసాలు, చీటింగ్ అనేది జరగదనమాట. ఒకసారి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, సేల్ డీడ్ వచ్చేసిందంటే మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు. ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మరి సిటీ అవుట్స్కట్లను ఎందుకు వెళ్ళాలి? సిటీ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ కదా అనుకుంటారు చాలామంది. ఒకటి ఏంటంటే, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందన్నది మ్యాటర్. ఇవాళ మనం హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ చూసుకున్నా, ఔటర్ రింగ్ రోడ్ లోపల చూసుకున్నా సరే, గజం వచ్చేసి 40 నుంచి 50 వేలు అనేది మినిమం ప్రైస్ అనేది ఉంది. అందరూ 40 వేలు 50 వేలు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో సిటీ లోపల ఏంటంటే, సిటీ అనేది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. హైదరాబాద్లో కొత్తగా డెవలప్మెంట్ రావాల్సిన పనేం లేదు. ఇంకా ఆల్రెడీ మెట్రో వచ్చేసింది, ఆల్రెడీ మనకు అన్ని రకాల ఐటీ ఇండస్ట్రీస్ వచ్చేసినాయి, టెక్నాలజీస్ వచ్చేసినాయి, అంత గ్రోత్ వచ్చేసింది ఆల్రెడీ హైదరాబాద్లో. అండ్ హైదరాబాద్ అనేది ఆల్రెడీ మనకి ఎంతవరకు అయితే పెరగాలో ఆ దగ్గరకు వచ్చేసింది పెరగడానికి. సో కొన్ని ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి మనకి, ఆల్రెడీ అవి పెరిగిపోయినాయి. ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఆల్రెడీ అక్కడ దాకా డెవలప్మెంట్కి నియర్ బై వచ్చేసింది. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఎక్కువ పెరగడం అనేది చాలా కష్టం. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ లోపల కొనాలంటే 40 వేలు 50 వేలు అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది షార్ట్ టర్మ్ రిటర్న్స్ కిందికి వస్తుంది. అప్పటికప్పుడు ఉండడానికి కానీ, రెంటల్ వాల్యూకి కానీ అది బాగుంటుంది. కానీ అంత ఇన్వెస్ట్మెంట్ మనం చేయలేము అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, సిటీ నుంచి దూరమే వెళ్ళాలి. సిటీ నుంచి ఎంత దూరం వెళ్ళాలంటే 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ రేడియస్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. అది కుదరకపోతే ఇంకొంచెం ముందుకైనా వెళ్ళాలి, మన బడ్జెట్ తక్కువ ఉంటే. ఎందుకంటే దూరం 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 అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దూరాన్ని బట్టే రేటు ఉంటుంది. దూరం తగ్గట్టే మన దగ్గర ప్రైజెస్ ఉంటుంది అనమాట ఎక్కడైనా సరే. కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకోవాలి. అత్తగారింటికి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు చాలా దూరం అనిపిస్తుంది, కానీ వెళ్తూ ఉంటే అత్తగారిల్లు కూడా దగ్గర అనిపిస్తుంది మనకి. ప్రాపర్టీ విషయంలో కూడా అంతే. మనం వెళ్తూ ఉంటే రెగ్యులర్ వెళ్తుంటే అక్కడ మనకు అది కూడా దగ్గర అనిపిస్తుంది. ఒకటేసారి ఫస్ట్ టైం పోయినప్పుడు, ఒకటేసారి మనం ఉండేది వేరే హైవే, మనం ఉండేది వేరే ఏరియా, మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది వేరే హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందో ఈ భయాలు ఏం అవసరం లేదు. మీకు మళ్ళీ చెప్తున్నా, డెవలప్మెంట్స్ మనకి ఎక్కడ ఉన్నాయన్నది వెరీ ఇంపార్టెంట్. అంతే. మన ఏరియాలో ఉందా లేదా అంటే, మన ఏరియాలో డెవలప్మెంట్ లేకపోయినా మన ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికంటే డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అప్రిషియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, గ్రోత్ అనేది గ్యారంటీ ఉంటుంది. అంతే. ఇంకొకటి ఏంటంటే, ప్రాపర్టీ అన్నప్పుడు ఏంటంటే, దానికి మీకు ఆల్రెడీ చెప్పాను, లీగల్గా క్లియర్ ఉంటే ఎవరు ఎత్తుకోవడానికి ఉండదు. మనం డైలీ వెళ్ళి ప్రాపర్టీని చూసుకోవాల్సిన పని లేదు. సంవత్సరానికో 6 మంత్స్కో ఒకసారి వెళ్ళి మనం చూసుకుంటే సరిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో అన్నిట్లలో చాలామంది వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. లేదా మనం కొంచెం అమౌంట్ వాళ్ళకి పేమెంట్ చేయగలిగితే, చాలా తక్కువ అమౌంట్లో సంవత్సరానికి ఒకసారి బ్లీడింగ్ చేయడం, హద్రాళ్ళు పడిపోతే రాళ్ళు పాతడం, పెయింటింగ్ పోతే పెయింటింగ్ వేయడం, వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ వేయడం, లేదా వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ కానీ కంపౌండ్ వాల్ కానీ ఆల్రెడీ వెంచర్ వాళ్ళే వేసిస్తారు. మనం మన ప్లాట్ కోసం, సేఫ్టీ కోసం ఏమైనా కట్టుకోవాలన్నా బేస్మెంట్ కట్టుకోవచ్చు, లేదా మనకి రెడీమేడ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏవైతే మనకి వాల్స్ ఉంటాయి అవి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, లేదా మనమే ఫెన్సింగ్ చేసి పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే, ప్రాపర్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సిటీ నుంచి దూరమే ఎందుకు వెళ్ళాలంటే, మరి అంత తక్కువ బడ్జెట్లో సిటీ లోపలైతే రాదు కదా. 10,000కి 15,000కి 20,000 లోపలైతే హైదరాబాద్లో రాదు కదా. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 50,000 80,000 1,00,000 పెడితే ఇది డబల్ ట్రిపుల్ అవుతుందా అంటే నమ్మకం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం డెవలప్ అయిపోయింది కాబట్టి. కానీ అక్కడ దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, గ్యారంటీ ఉంది. 10,000 ఉన్నది 20,000 అవ్వడానికి స్కోప్ ఉన్నది, 20,000 ఉన్నది 40,000-50,000 అవ్వడానికి స్కోప్ ఉంది. కానీ ఆల్రెడీ 80,000 70,000 1,00,000 గజం ఉన్న దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి 2 లక్షలు అవ్వాలి 3 లక్షలు అవ్వాలంటే అది చాలా కష్టం. కాబట్టి తక్కువ పెట్టుబడి నుంచి ఎక్కువ రాబడి రావాలి మనం అంటే, ఇన్వెస్ట్మెంట్ స్మాల్గా చేసి రిటర్న్స్ పెద్దగా తీసుకోవాలి, హ్యూజ్గా తీసుకోవాలంటే సిటీ అవుట్స్కట్లోనే వెళ్ళాలి.
దూరం దూరం అంటారు. నా గురువు నాకు ఒక పెద్ద మనిషి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్, ఆయన ఏమన్నాడంటే ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో సంజయ్, పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి నచ్చితే లేదా ఒక అబ్బాయి నచ్చగానే చలో పెళ్లి చేసేద్దామని చెప్పి ఎవరైనా చేస్తారా అన్నారు. చేయరు సార్ అన్నాను. ఆయన ఏమన్నాడంటే పెళ్లి చేసేటప్పుడు ఏం చూస్తారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంది అంటే అటు 7 తరాలు చూడాలి, ఇటు 7 తరాలు చూడాలని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారంటే ఎక్కడైనా సరే వాళ్ళ వంశం అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, సో వాళ్ళ అన్నదమ్ములు ఎలా ఉన్నారు, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, వాళ్ళ అలవాట్లు ఏంది, ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట ఆ జనరేషన్ల గురించి తెలుసుకుంటే. అదేవిధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం కూడా ఏంటంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, సరౌండింగ్ ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, సో ఎంత దూరం వెళ్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, అక్కడ వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఏ విధమైన రిటర్న్స్ వస్తాయి, సేఫ్టీ ఉంటుందా, సెక్యూరిటీ ఉంటుందా, గ్యారంటీ ఉంటుందా, ఇవి మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప అది దూరం ఉందనో లేదా దగ్గర ఉందనో ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన అండ్ దూరం ఉన్నంత మాత్రాన రేట్లు పెరగదు, అలాంటిది ఏముండదు. ఎక్కడైనా సరే కనెక్టివిటీస్ డెవలప్మెంట్స్ ఉన్నాయంటే గ్యారంటీగా రేటు పెరగాల్సిందే, అది పెరుగుతుంది అంతే. అంతే తప్ప దాన్ని ఆపడానికి ఎవరి వల్ల కాదు. మంచి కనెక్టివిటీస్ ఉండి, మంచి ల్యాండ్ ఉండి, మనకి అక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్ అవైలబుల్ ఉంటే కనుక ప్రైజెస్ అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. కాబట్టి మా రూట్లోనే కొనాలి, మేమున్న ఏరియాలోనే కొనాలి అనేది పెట్టుకోకండి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, మీరున్న ఏరియాలో మీకు ఒక ప్లాట్ బాగా నచ్చుతుంది, అది ఫిజికల్లీ చాలా దగ్గర ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా చాలా దూరం ఉంటుంది. అంటే మనకి ఇంటి పక్కనే ఉంది కదా, మన ఏరియాలోనే ఉంది కదా, ప్లాట్ నచ్చుతుంది కానీ 80,000 ₹1,00,000 గజం మనం పెట్టలేం కదా. కానీ అదే మనం సిటీ నుంచి కొంచెం దూరం వెళ్తే ఫిజికల్లీ కొంచెం దూరం ఉండొచ్చు కానీ ఫైనాన్షియల్లీ చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి మనం డిస్టెన్స్ని చూడకుండా డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఒక రైట్ చాయిస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే దాన్ని మనం కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అండ్ లేట్ చేసే కొద్దీ అంటే మనం వడ్డీ చక్రవడ్డీ ఎట్లయితే పెరుగుతుందో కాలంతో పాటు భూమి రేటు కూడా కాలంతో పాటు పెరుగుతూ పోతుంది. కాబట్టి మంచి అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మీరు ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, సిటీ సరౌండింగ్లో ఎక్కడ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉంటే మనకి మంచి అప్రిషియేషన్ వస్తాయి, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే www.plotshub.in వెబ్సైట్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.